నిర్మల్లో బాంబులతో చెక్ డ్యాం కూల్చివేశారు ఇరిగేషన్ అధికారులు. జీఎన్ఆర్ కాలనీ సమీపంలో స్వర్ణవాగుపై నిర్మించిన చెక్ డ్యాంను బ్లాస్టింగ్ తో పేల్చారు. ఇక వర్షాకాలంలో ఈ చెక్ డ్యాం వల్ల కాలనీలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో వరద ముప్పును తొలగించడానికి చెక్ డ్యాంను పేల్చేశారు అధికారులు. జీఎన్ఆర్ కాలనీ చూసాము. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి జీఎన్ఆర్ కాలనీలో ప్రతి సంవత్సరం ఫ్లడ్ పరిస్థితి మనకి రాబోతుంది. అట్లాగే ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత మన ఇంటరాక్షన్ కూడా చేసాము, కాలనీ వాళ్ళతో కూడా మాట్లాడాము. కాలనీ వాళ్ళు 1-2 అంశంస్ తెలవడం జరిగింది. ఒకటి అదే హైట్ తగ్గాలి, అదే మనం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ 10-15 డేస్లో అదే తగ్గుతుంది. అదే 3 మీటర్ యాక్చువల్లీ హైట్, అదే 1 మీటర్ వరకు అవుతుంది. అదే పర్మిషన్ కూడా రావడం జరిగింది. సో అదే ఒక చేస్తేనే మనకి చాలా వరకు ఈసారి రిలీఫ్ అవుతుంది. ఇంకా కడెం ప్రాజెక్ట్ కూడా ఖానాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ కూడా ప్రతి సంవత్సరం ఏదో ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అక్కడ కూడా మనకి ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఉన్నాయి. ఎక్కువ వరద ఉన్నప్పుడు, ఎక్కువ వర్షం ఉన్నప్పుడు ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడం, విలేజ్ ఎవాక్యుయేషన్ చేయడం, అవన్నీ కూడా ఒక ప్రాసెస్ ఉన్నాయి. కాబట్టి అది కూడా ఇప్పుడు చూడడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాకి ఫ్లడ్ మాన్యువల్ కూడా తయారు చేయడం జరిగింది.